బ్రేకింగ్ న్యూస్. వలసల విషయంలో డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడు పెంచారు. ఇక ఇదే నేపథ్యంలో ఆయన 35 ఏళ్లుగా వస్తున్న వీసాని కూడా మారుస్తూ మరొక వీసాను తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. గోల్డ్ వీసా కార్డు పేరుతో కూడా దీన్ని తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. దాని స్థానంలో గోల్డ్ కార్డు వీసాలను తీసుకురానున్నట్లు కూడా తెలిపారు. ఇక ఈ వీసాలతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు కూడా మార్గం సుగమం అవుతుందని కూడా అధ్యక్షుడు పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. రైట్, ఈ గోల్డ్ కార్డ్ వీసా ఎలా ఉండబోతుంది, దీనికి గల షరతులేంటివన్నీ కూడా మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివ, అయితే గోల్డ్ కార్డు వీసా పేరుతో కూడా 35 ఏళ్లుగా వస్తున్న వీసాని మారుస్తూ కూడా గోల్డ్ కార్డు వీసాను తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వలసల కట్టడికి దూకుడుగా కీలక నిర్ణయాల వైపు అడుగు వేస్తున్నారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీ మారుస్తామని ఒక ప్రకటన చేశారు. ఈ ప్లేస్ లో కొత్తగా గోల్డ్ కార్డు వీసాను తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి ఈ గోల్డ్ కార్డు మంజూరు చేస్తామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. తన అధికారం చేపట్టిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇది ఒక నిర్ణయం కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ వీసాలకు సంబంధించి ఏదైతే వీసాను పొందే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అమెరికాలో మరింత ధనవంతులుగా అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. మరిన్ని విజయాలు సాధిస్తారు. వాళ్ళు విజయాలు సాధించడం ద్వారా ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం పన్ను రూపంలో వస్తుందని చెప్తున్నారు. దీనికి వీరు ధనవంతులు అవడంతో పాటు వారు మంచి కంపెనీలు పెట్టడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తారు అనేది కూడా దీనివల్ల మేము విజయం సాధించబోతున్నామంటూ కూడా ట్రంప్ తన ఆఫీస్ లో వెల్లడించారు. ఇక దీనిపై వాణిజ్య శాఖ మంత్రి కూడా అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లట్నిక్ కూడా దీనిపై స్పందించారు. అంటే మరో 2 వారాల్లోనే దాదాపు నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వైపు అడుగులు వేయడం కూడా చకచకా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లట్నిక్ EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ లాంటిదే అంటూ కూడా ఆయన అభివర్ణించారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను ఆరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఎవరైతే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కానీ, అక్రమంగా ఉండేవారు కానీ, వీసా గడువు ముగిసిన తర్వాత ఇక్కడ ఉండేవారికి సంబంధించి కానీ అటువంటి వారిని కట్టడి చేసేందుకు మానవ అక్రమ రవాణా జరుగుతుంది. దాని ద్వారానే వాటన్నింటిని కూడా కట్టడి చేసేందుకు కొత్తగా తీసుకొచ్చే ఈ గోల్డ్ కార్డు ఏదైతుందో వీసాలను EB-5 వీసాల ద్వారా కొంత ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, జీవనోపాధి పెరుగుతుంది. ఇక్కడ ఉన్న అమెరికా వాసులకు ఉద్యోగాలు రావడంతో పాటు పన్ను కూడా ప్రభుత్వానికి వస్తుంది అనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ వీసా విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఇక EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిందనేది ప్రధానంగా తెలుస్తుంది. హోలాండ్ సెక్యూరిటీ విభాగం గణాంకాల ప్రకారం 2021 సెప్టెంబర్ నుంచి 2022 సెప్టెంబర్ 30 తేదీ వరకు కూడా దాదాపు 8,000 మంది ఇన్వెస్టర్లు ఈ వీసాలను పొందారనేది కూడా ట్రంప్ ప్రభుత్వం తెలియజేస్తుంది. అయితే ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని 4 ఏళ్ల క్రితం ఒక అధ్యయనంలో కూడా తేలింది. కానీ ఈ తరహా వీసాలను తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని యోచనలో ఉన్నట్లుగా కూడా ట్రంప్ ప్రభుత్వం తెలుస్తోంది. ఇక ఈ తరహా గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా 100 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో EB-5 వీసా అనేది, గోల్డెన్ వీసా అనేది అమల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా ప్రధానంగా UK, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంపన్నులను ఈ వీసాలకు, ఎవరైతే ధనవంతులు ఉంటారో వ్యాపారవేత్తలు అటువంటి వారిని ఆకర్షించేందుకు ఈ వీసాలను తీసుకొస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక వీటితో పాటు అనేక నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల మాత్రం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇటు అక్రమ వలసదారులను వారి దేశాలకు తిరిగి పంపించడం కానీ, ఇటు స్టూడెంట్స్ వీసా కానీ, వర్క్ వీసా వెళ్ళిన వారికి ఆటో రిన్యూవల్ రద్దు చేయడం, గడువు ముగిసినప్పటికీ అక్కడ ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ గోల్డెన్ వీసాలకు సంబంధించి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా అందరూ, అంటే ఈ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అంటూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వినయన. రైట్, థ్యాంక్ యూ శివ. వలసల విషయంలో మరింత దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు. దాని స్థానంలో
గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు కూడా తెలిపారు. ఇక ఈ వీసాలతో పెట్టుబడిదారులు అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని కూడా అధ్యక్షుడు పేర్కొన్నారు. అగ్రరాజ్యంలో $5 మిలియన్ పెట్టుబడి పెట్టే వారికి ఈ గోల్డ్ కార్డులను మంజూరు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే గ్రీన్ కార్డ్, బర్త్ రైట్, సిటిజన్షిప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలానే అక్కడ ఎవరు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న ఎవరు కూడా క్యాంపస్ లో 20 hours మాత్రమే వారంలో పని చేసుకోవాలి. క్యాంపస్ బయట ఎక్కడ కూడా పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. ఒకవేళ కనుక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ, వీసా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక ఇదే విధంగా అక్రమ వలసదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఖచ్చితంగా వారందరినీ కూడా తిరిగి స్వదేశానికి పంపించేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎవరి స్వదేశానికి వారిని పంపించేస్తున్నారు. అలానే ఇక బర్త్ రైట్, సిటిజన్షిప్ వలసలు వెళ్లి అక్కడ పుట్టిన పిల్లలు ఎవరికి కూడా ఈ బర్త్ రైట్, సిటిజన్షిప్ అనేది వర్తించబోదు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా అమెరికా పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కూడా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్స్ ని రూపొందించారు. ఇక ఇందులో భాగంగానే గోల్డ్ కార్డు ప్రవేశపెట్టారు. $5 మిలియన్ పెట్టి దీన్ని కొనుక్కోవాలి. ప్రస్తుతము EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ కు ప్రత్యామ్నాయంగా ఈ గోల్డ్ కార్డును ట్రంప్ ప్రతిపాదించారు. వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లొట్నిక్ సమక్షంలో మంగళవారం ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు ట్రంప్. అయితే ఆయన మేం గోల్డ్ కార్డును విక్రయించబోతున్నాం అని చెప్పుకొచ్చారు. మేము ఆ కార్డుపై సుమారు $5 మిలియన్ ధరను ఉంచబోతున్నామని కూడా వివరించారు. ఇక ఇది గ్రీన్ కార్డ్ తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వాన్ని కూడా ఒక మార్గం కాబోతుందని, ఇక ఈ కార్డు కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోని వస్తారని కూడా ఆయన అన్నారు. ఈ కొత్త పథకానికి సంబంధించిన వివరాలు కూడా 2 వారాల్లో బయటకొస్తాయని కూడా ట్రంప్ తెలిపారు. అయితే EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే, USCIS వెబ్సైట్ ప్రకారం EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ని ఉద్యోగ కల్పన, విదేశీ పెట్టుబడిదారులు, మూలధన పెట్టుబడుల ద్వారా యుఎస్ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి 1990లో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక EB-5 వీసా పొందాలంటే ఏం చేయాలనేది కూడా ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే, EB-5 ప్రోగ్రాం కింద పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వామ్యులు, 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అవివాహిత పిల్లలు, నాన్ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా ప్రాజెక్టుతో $8 మిలియన్ లేదా TEA ప్రాజెక్టులో కనీసం $800,000 పెట్టుబడి పెడితే శ్వాస నివాసానికి అర్హులు. పెట్టుబడిదారుడు అర్హత కలిగిన యుఎస్ కార్మికుల కోసం కనీసం 10 శాశ్వత ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించాలి లేదా భద్రపరచాలి. అయితే మరి ఇక ఇదే నేపథ్యంలో కూడా అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కొత్త ప్లాన్ ని రూపొందించారు. ఇకపై పెట్టుబడిదారుల పౌరసత్వానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.